వచ్చినా ఏ సీఎం వచ్చినా బ్రిడ్జి అవ్వదు. ఆ పవన్ కళ్యాణ్ వచ్చిన మూలన అతనికి ఓట్లు వేసాం, అతనిదే బలపెడతాం, అతనికే ఇస్తాం. జగన్ కాలనీలో ఉన్నారు, మరి ఆయనకి ఎందుకు వేశారు ఓట్లు మీరు? ఎవరు? మీరు మేము పవన్ కళ్యాణ్ ఫ్యాన్సా? ఫ్యాన్స్ అండి. ఓకే. మీరు ఆ జగన్ కాలనీ అంతా జనసేనకి వేశారు? అవునండి. మరి జగన్ గారు మీకు ఇల్లు ఇచ్చారు కదా, మరి జనసేనకి ఎందుకు వేశారు? జనసేనకి వేస్తామండి. ఆయన చేసిన తప్పుడు పని. ఎవరు? జగన్ గారు చేసిన తప్పుడు పని. ఏం తప్పు చేశారు ఆయన? శుద్ధగడ్డ ఉందని తెలుసా? ఇక్కడ శుద్ధగడ్డ ఉందని తెలుసా ఆయన గారికి? కళాలు అక్కడ ఇచ్చారు. ఇది మెయిన్ నాయకుల కారణం. నేను మాట్లాడతానండి, ఏ టేజీ ఒట్టేసి తొడగొట్టి మాట్లాడతాం. శుద్ధగడ్డ ఉందని తెలుసా? జ్యోతులు భీముడి గారు ద్వారాగా మాట్లాడి రాజకీయ పరంగా తలమై అమ్మారు. 63 లక్షలు. ఇది 63 లక్షల తలం. ఇది ఏమండే? తర్వాత 3 లక్షలు ఏరే వాళ్ళు ఏమండి? శుద్ధగడ్డ ఉందని భూమి అమ్మేవాడు తెలదా నాయకుడికి? శుద్ధగడ్డ ఉందని ఓ దారి చూపించాలని ఏమీ లేదండి. నాగిరెడ్డి వీరబాబు మాట్లాడుతున్నాను ఈ వీడియోలో. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చిందా మీకు అంతా మంచి జరుగుతుందా? మంచి జరుగుతుందండి. పవన్ కళ్యాణ్ గారు వచ్చాక మంచిగా జరుగుతుంది, చెడు జరగదండి. ఎప్పుడైనా ఆయనే. ఇట్లా కూడా నా పేరు చెప్తున్నాను, నాగిరెడ్డి వీరబాబు. ఓకే, థ్యాంక్ యూ. మీ డాడీకి ఇచ్చామండి ఇది బ్యాగ్? బిజీ దారి బాగాలేదు. బిజీ అక్కడ ఎక్కుతుంటే బరువుగా ఉంది సార్, అందుకనే మా డాడీకి ఇచ్చాను. అందుకు ముందు అయితే వరద వస్తే ఇంక స్కూల్కి వెళ్ళడం లేదండి, ఇంకా ఏం లేదండి. అందుకనే. మరి ఏం చదువుతున్నావు? 5th సార్. ఆగస్టులో 8 రోజులు వెళ్ళాను సార్, అంతే సార్. దేనికని? ఇక్కడ బ్రిడ్జి దగ్గర 2 సార్లు వరద వచ్చిందా, వెళ్ళడానికి దారి లేదు సార్. అందరూ పిల్లలందరూ సార్. మరి బ్రిడ్జ్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు, తెలుసా మీకు? తెలుసు సార్. ఎలా అనిపిస్తుంది నీకు? సంతోషమా? సంతోషం సార్. మీకు చెప్పండి. హ్యాపీ సార్, చాలా హ్యాపీ. పిల్లలు చాలా ఇబ్బంది పడ్డారండి. మా బాబాయ్ గారు అందరూ ఇబ్బంది పడ్డారండి. పోయిన నెల ఎవరు స్కూల్కి వెళ్ళలేదు సార్. పిల్లలందరూ ఇంటికాడ ఉండరు, వర్షాలు కాలువ రావడం చాలా బాధపడ్డారు. మనకు చాలా ప్రశాంతంగా ఉందండి పిల్లలందరికీ, మాకు అందరికీ. ఓకే సార్. అంటే జగన్ గారిని కాలనీ అని పెట్టారు కానీ పవన్ కళ్యాణ్ గారు వేశారు అనమాట దారి, అత్తారింటి దారి. అవునండి, అత్తారింటి దారి కరెక్ట్ అండి. అది మీరు అన్నది దారి అసలేంది లేకపోతే లేదండి, అసలేంది ఇదే కదండి, మెయిన్ దారి ఇదే కదండి. దీనివల్ల మేము చాలా ఇప్పుడు దీనివల్ల ప్లస్ పాయింట్ మాకు అన్ని విధాలండి. పిల్లల స్కూల్కి మాకు పనులు చేసుకోవడానికి అన్ని విధాలు బాగుంది సార్. సరే అమ్మా, థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా జగన్ కాలనీలోనే అంటున్నాను. జగన్ కాలనీ ఎందుకు పెట్టారమ్మా పేరు దానికి? యాక్చువల్గా మేము ఎవరో పెట్టింది కాదు, ఇక్కడ జగన్ కాలనీ ఇవ్వడం వల్ల దాని జగన్ కాలనీగా రూపు చెందిపోయింది. మేము చెప్పాం, జనసేన నాయకులతో చెప్పాం, మన టీడీపీ నాయకులతో మొత్తం అందరూ చర్చించారు. జగన్ కాలనీ అన్నది మాకు వద్దు, దీనికి ఒక నేమ్ పెట్టండి అని చెప్పారు. దాన్ని ప్రాసెస్ చేస్తామని జనసేన కార్యకర్తలు ఎవరున్నారో వాళ్ళందరూ చెప్తామని చెప్పారు. మీరందరూ ఒక నేమ్ అనుకోండి, ఆ నేమ్ని పెట్టడం జరుగుతుందని కూడా వాళ్ళు చెప్పారు, సజెస్ట్ చేశారండి వాళ్ళందరూ. దారి లేదా జగన్ కాలనీకి? యాక్చువల్గా ఇప్పటి వరకు లేదు. పవన్ కళ్యాణ్ వచ్చాక దారి అయితే ఏర్పడింది, అది 100% చెప్తున్నాం. ఇప్పటి వరకు 0. అలాంటిది ఇప్పుడు 90% కంప్లీట్ అయింది. అందరూ రావడం వెళ్ళడం కంప్లీట్గా జరుగుతుంది, చాలా బాగుంది. అంతకుముందు ఎలా ఉండేది ఈ బ్రిడ్జ్ లైన్ ముందు? ఇప్పుడు 2024లో ఒక వీడియో ఉంటుంది పవన్ కళ్యాణ్తో, అప్పుడు పడవలు వేసుకుని వెళ్ళేవారు, ఇప్పుడు నడుచుకుని వెళ్తున్నారు. అదే డిఫరెన్స్, దానికి మించి ఇంకేం లేదు. అన్నీ వెళ్తాయండి. కొన్ని రోజులు కాదు, మ్యాక్సిమం ఒక 1 వీక్లో మొత్తం కంప్లీట్ అయిపోద్ది అనుకుంటున్నాం. ఆశ కూడా ఒక హద్దు ఉంటుంది, మాకు పెద్ద ఏమొద్దు, జస్ట్ బ్రిడ్జ్ వస్తే చాలని కోరుకుంటున్నాం. సెకండరీ వచ్చేసి కొంచెం మెయిన్ దారులు అయితే ఇవి ఉన్నాయో 4 ఉన్నాయి. ఏ బ్లాక్లో 1, బి బ్లాక్లో 2 ఉన్నాయి. అవి మెయిన్ వేస్తే చాలా, ఇంకేం పెద్ద అవసరం లేదు. ఏమీ లేవు. యాక్చువల్గా మేము ఇక్కడ తీసుకోవడమే తప్పు, జనమందరూ జగన్ కాలనీని తీసుకోవడమే తప్పు. అప్పట్లో టీడీపీకి సంబంధించిన వర్మ గారు చెప్పారండి శుద్ధగడ్డ గురించి, అతనే మెయిన్ పాయింట్ ఇచ్చారు. ఆ పాయింట్ని కూడా వదిలేసి లోపల ఇవ్వడం జరిగింది. సో జనమందరూ ఇది వస్తుందని తెలిసి కూడా అప్పట్లో ఎవరైతే వాలంటీర్స్ ఉన్నారో, మీరు కట్టుకోకపోతే మీ యొక్క స్థలం మేము తీసుకుంటామని చెప్పారు. అలా బెదిరించారు. అలానే చెప్పారు. అలా చెప్పడం ఏంటి, వీళ్ళందరూ అందుకే కట్టుకున్నారు.
లోపలికి వచ్చి మేము కట్టుకునే అవకాశం లేకపోతుందండి. ఊళ్ళోనే కట్టుకుంది ఎక్కడైనా స్థలం ఇస్తేని. కాబట్టి ఈ వరదలకి అయితే మన జగనన్న వాలంటీర్స్ ఉన్నారో వాళ్ళు మాత్రం మీరు తీసుకోకపోతే మీకు సంబంధించింది మేము తీసేసుకుంటాం అని ఒక భయాన్ని క్రియేట్ చేశారు. దానివల్ల అందరూ ఉన్న దగ్గరకో లేని దగ్గరకో వాళ్ళ దగ్గర డబ్బు అంతా ఈ జగన్ కాలనీలో పెట్టారు. నెక్స్ట్ ఇచ్చే టీడీపీ జనసేన మాకు ఇలాంటి ప్లేసుల్లో అస్సలు ఇల్లు ఇవ్వద్దు. కొంచెం మెయిన్ పాయింట్ ఇస్తారంటారు అలా వాళ్ళు కూడా? ఇస్తారండి, ఆ నమ్మకం అయితే మాకుంది. వాళ్ళు కూడా ఎలాంటి ప్లేస్లు ఇస్తారు? మంచి ప్లేస్ ఇలాంటి ప్లేస్లో వేస్తే మేము వద్దని చెప్తామండి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి చూసాక మళ్ళీ ఇవ్వని కోరుకోం కదా. సో ఇలాంటి ప్లేస్లో ఇవ్వద్దని మాత్రం కోరుకుంటాం. నీళ్ళు ఉంటాయి అటువైపు. ఇప్పటికైతే మాక్సిమం 1500 హౌస్లు కంప్లీట్ అయిపోయాయి. 1500 కంప్లీట్ అయిపోయాయి. మెయిన్ బి వచ్చేసి కట్టుకున్న వాళ్ళకన్నా బయట నుండి వచ్చి రెంటకుండే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే మనకి దూరంగా ఉంది, కొంచెం ఫెసిలిటీస్ తక్కువ ఉండడం వల్ల ఒక 2000కి 2500కి ఇల్లులు రావడం వల్ల బయట నుండి వచ్చి ఎవరైతే చిన్న చిన్న ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ ఉండడం. మీరేం చేస్తూ ఉంటారు? నేను మేకప్ ఆర్టిస్ట్, బ్యూటిషియన్. ఇటే వెళ్ళి రావాలా? నేను ఇలానే వస్తాయి ఎవ్రీడే. నా వర్క్ కూడా ఇలానే స్టార్ట్ అవుతుంది. అప్పుడు బ్రిడ్జ్ లేకముందు అప్పుడు నీళ్ళలో వెళ్ళి పడవలో వచ్చేదాన్ని యాక్చువల్గా. అలానే డే స్టార్టింగ్ పడవలోనే, మళ్ళీ డే ఇంటికి రావడం కూడా ఇంకా పడవలోనే. సో ఇలాంటి నాయకుని మనం ఎక్కడా చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ లాంటి నాయకుల్ని. తను ఎప్పుడైతే Day 1 ఇక్కడికి September 9th వచ్చారు, మళ్ళీ September 9th బ్రిడ్జ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా దానికి మించి ఇంకేమీ లేదు సార్ గురించి చెప్పడానికి. ఫాలో అవుతారు అనుకుంటా మీరు పవన్ కళ్యాణ్? ఇద్దరిని కూడా ఫాలో అవుతాం, పవన్ కళ్యాణ్ కూడా ఫాలో అవుతా. నేను September 9 కదా, బాగా గుర్తుంది. అయితే థ్యాంక్ యూ అన్న. డేట్కి క్లియర్ అయిపోయిందని నడ్డానికి వెళ్ళడానికి కంప్లీట్ 365 daysలో కళ్యాణ్ గారు దీన్ని సాల్వ్ చేసేసారు 90%. చాలా ఈజీగా చేస్తారు. ఏంటంటే మ్యాక్సిమం తను కాకుండా ఎప్పుడైతే ఇక్కడ ఈ వాటర్కి సంబంధించింది ఏదైతే వచ్చిందో అది ప్రతిదీ కూడా వద్దు నువ్వు అలా వెళ్ళిపోయినా మా డాడీ. చెప్పండి. యాక్చువల్గా నేనంటే కొంచెం మందికి నచ్చుతాను, మీరంటే కొంచెం మందికి నచ్చుతారు. అందరికీ నచ్చాలని రూల్ లేదండి. ఇప్పుడు తిన నాకు నచ్చుద్ది, కొంచెం మందికి నచ్చకపోవచ్చు. అలా కళ్యాణ్ గారు నచ్చిన వాళ్ళు అంటేనే ఉంటారు. ఇప్పుడు నచ్చకుండా ఇంత వర్క్ చేయరు కదా. అభిమానంతో చెప్పడం పక్కన పెట్టండి, అభివృద్ధి జరిగిందా లేదా అనేది మీకు తెలుస్తుంది కదా. అభివృద్ధి జరిగిందా అంటే లాస్ట్ ఇయర్ September 9th ఎలా అయితే పడవల్లో వెళ్ళాము, ఇప్పుడు ఎలా బ్రిడ్జ్ మీద వెళ్తున్నామో దానికి అదే అభివృద్ధి. అది ఎవరు చేశారంటే ఇంక మేము ఏం చెప్పలేము. అది క్లియర్ కట్గా తెలుస్తుంది. అవును, September 9th లాస్ట్ ఇయర్ మీరు చూడొచ్చు, పేపర్స్లో ఉంటుంది గొల్లపురం జగనన్న కాలనీకి వచ్చారని. సో ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు వచ్చి చూసినా మన బ్రిడ్జ్ మీద మొత్తం కాలనీ అంటుంది కాబట్టి దీనికి ఇది నిదర్శనం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ సోరంపేట, దీనికన్నా ఫస్ట్ కంప్లీట్ అయిపోయింది. అండ్ మేము ఎప్పుడు చూడని ఈబీసీ కాలనీలో కొన్ని రోడ్లు రాజకీయ పరంగా ఉన్న రోడ్లు కూడా జనసేన వచ్చాక కంప్లీట్ చేశారు, డ్రైనేజెస్ కంప్లీట్ చేశారు. ఇంకా దానికి మించి ఇంకేం కావాలి అభివృద్ధి అంటే? ప్రత్యేకంగా ఎవరో ఎక్కడ నుండి వచ్చి చేయరు కదా. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే మా ఇంటి దగ్గర చేయలేదు అనేది వాళ్ళు ఫీల్ అవుతున్నారేమో అనుకుంటున్నారు. ప్రభుత్వం అన్నది ఇంటింటికి వచ్చి చేయదండి, అంతే. మరి ఇప్పుడు ప్రతి ఒక్కరు, ఇప్పుడు మా ఇంట్లో సమస్య ఉంది, మా ఇంట్లో అందరూ కలిసి తీర్చుకోవాలి. అమ్మాయి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క సమస్య ఉంది, ఒక్కొక్కరిని వచ్చి అడగదు కదా ప్రభుత్వం. అదొకటి అంతే. చెప్పకూడదండి. అంటే యాక్చువల్గా ప్రతి డే ఇక్కడ వర్క్ ఎలా జరుగుతుందో ప్రతి ఒక్కరు చూస్తున్నారు, ప్రతి నాయకులు వస్తున్నారు. మాకు ఇక్కడ గొల్లప్రోలకు సంబంధించిన జనసేన నాయకులందరూ మాకు చిన్నది ఏదైనా సంథింగ్ వాటర్ ఎక్కువ అయిందని జస్ట్ మీ ద్వారా వాటర్ ఎక్కువైందని తెలిసినా వితిన్ ఆఫ్ మినిట్స్లో ఇక్కడ ఉంటున్నారు. దానికి మించి ఇంకేం అవసరం లేదు. ఆబ్వియస్లీ థ్యాంక్ యూ ఫర్. జగన్ గారు తన ప్రభుత్వంలో తన పేరు పెట్టుకోవడానికి ఒక ఏరియాని జగన్ కాలనీ అని పెట్టారు. అక్కడ కాలనీ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు. భోజనం పెట్టాలనుకున్నప్పుడు సంతృప్తిగా పెట్టాలండి, లేదంటే పెట్టడం మానేయాలి. తీసుకొచ్చి అవమానించినట్టు, లేదంటే కంచంలో పెట్టకుండా దోచిట్లో పెట్టినట్టు చేస్తే ఎలా ఉంటుంది? తినాలో తెలియదు, పాడేయాలో తెలియదు. అదే ఇక్కడ జగన్ కాలనీ అని ఇచ్చేసారు, కనీసం వాళ్ళకి మార్గం లేకుండా ఇచ్చేసి ఏం చేయాలండి? మునిగిపోయే ప్రాంతాల్లో మొత్తం ఇల్లు మునిగిపోయి వాళ్ళ కింద దిగడానికి లేదు. ఇచ్చేదేదో ఒక కొంచెం మంచి ఏరియాలో ఎత్తైన ప్రాంతాల్లో ఇచ్చారనుకోండి, దాన్ని చెప్పుకుంటారు, ఆ ప్రభుత్వం చేసిన మంచిని చెప్పుకుంటారు. ఈరోజు తిట్టుకుంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు దానికి కూడా పరిష్కారం చూపించారనమాట. చూడండి మీరే, ఆ ఫ్లోలో ఎవరైనా దిగి నడిస్తే, కనీసం ఎవరైనా దిగి నడిస్తే ఎవరైనా రాగలరా? అందులో ఎక్కడ నుండి వస్తాయి వాటర్ అని? ఇదంతా ఏలేరు కాలువ అండి, ఏలేశ్వరం. ఇదంతా పంట పొలాలండి ఇవన్నీ. ఇదే వాటర్ యూస్ చేస్తారా? పంటలకండి. మనం అవసరానికి యూజ్ చేసుకుంటాం,
తర్వాత కింద ప్రాంతాలకి, తర్వాత సముద్రంలో కలిసిపోయింది. నాగమణి అండి. ఎక్కడ మీరు ఉండేది? పిఠాపురంలో. జగన్ సైట్ అండి. జగన్ సైటా? జగన్ సైట్కి మరి దారి లేదు. దారి అంటే అలాగండి, ఏది వస్తే అది పొరాకులు పడ్డపోయినాక పడవలో వస్తారా అంట? పడవలు వేయలేదు కదండి ఈసారి. అంతమంది పడవలో వచ్చేవాళ్ళు అంట కదా మీరు. అవునండి. మరి ఆయన ఇల్లు కట్టించింది దానికోసమా మీరు పడవలు వెళ్ళి రావడానికి? కాదండి, బ్రిడ్జి కొరకండి. కాదు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మీకు బ్రిడ్జ్ ఏర్పాటు చేశారు, తెలుసా మీకు? చేశారు. ఎలా అనిపిస్తుంది మీకు? హ్యాపీ అనిపించింది. అంతకుముందు ఎలా వెళ్ళేవాళ్ళు, ఇప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? అంతకుముందు ఆయన అసలు వచ్చాక అప్పుడు వరదలు గట్రా రాలేదండి, మామూలుగానే వెళ్ళిపోయేవాళ్ళం అండి. నడుచుకుంటూ వెళ్ళిపోయేవాళ్ళు. అంతే అండి. చాలా హెవీగా వస్తున్నాయి వాటర్ అవి ఫ్లో. వస్తున్నాయండి, ఇంకా ఎక్కువ వచ్చేయండి మనసారి అయితే. అప్పుడు చాలా భయపడతానే వెళ్ళామండి. ఇప్పుడైతే ఏదో కొంచెం ఆ నిచ్చెనలు వేయడం వల్ల కొంచెం ఆ బ్రిడ్జి మీద చెక్కడం వల్ల కొంచెం రిలీఫ్ అనిపించిందండి. ముందు వారం అయితే ఇప్పుడు ఆసారి బెస్ట్ అండి. చెల్లెం గారు అటు వచ్చారు కదా వర్షంలో బోట్లో. ఫోటోలు ఇవ్వండి. ఉన్నాయా? ఏమన్నారు వచ్చి మీతో? ఏమలేదు, మేము సైడ్ నుంచి ఉన్నామండి. మేము కొంచెం ఎలాగంటే పై అధికారులు అంటే వెళ్ళడానికి కొంచెం డౌట్ పడతాం. అదే రామ్మని పిలిస్తే వెళ్ళి ఫోటో తీసుకున్నామండి. ఫోటో ఏదో తీసుకున్నాం. బాగున్నాడు ఆయన? బాగానే ఉంటారు. నేను ఉన్న వాళ్ళు బాగోరెట్టండి. అదే ఫస్ట్ టైం చూసారా, అంతకుముందు చూసారా? చాలాసార్లు చూసాం. మీరు కూడా పడవలో వెళ్ళారా? అండి ముందుసారి అయితే పడవలోనండి వెళ్ళడం రావడం చేయడం అంతా పడవలో ప్రయాణం అండి. ఎప్పుడు ఎక్కలేనన్నీ కూడా చూసామండి. మన అప్పుడు అది తెలియదు కదండి మనకే, ఇలా వస్తుంది సిచ్యువేషన్ వస్తుంది అనుకోలేదు కదండి. ఇక్కడ రావడం వల్ల పడవ ప్రయాణం అంటే ఏంటో తెలిసిందండి. అదండి. ఎంత దూరం ఉంటుంది అలా పడవలో అక్కడ దాకా వెళ్ళాలంటే? అంటే ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యండి అక్కడ వరకు వచ్చిందండి పడవ. అబ్బాయిలు నుంచి ఉన్నారు కదా, అక్కడ వరకు వచ్చిందండి. రోడ్డు బాగానే ఉంటుంది. ఇప్పుడైతే కొంచెం పర్వాలేదు, తగ్గుగానే వచ్చింది. ఆయన వచ్చిన వెంటనే ఇలా వచ్చాడు, అలా చేస్తారు. అదైతే మా చాలా బాగా జరిగిందండి. చెప్పబోవడం అయితే మిగతావి కూడా చేయాలని ఆశపడుతున్నాను. లోపల నీళ్ళు వాటర్ కొంచెం ప్రాబ్లం అండి. అంటే తెచ్చేస్తా. జగన్ గారు ఇవ్వడమే అలా ఇచ్చారు ఆ ల్యాండ్లో. అక్కడ కూడా ఆ కాలనీలో కూడా వర్షం పడితే ఇబ్బంది ఉందా? అయితే లోపలైతే పెద్ద ఏముండదు, అంటే ఉంటుందండి, పిసిరిగానే ఉంటుంది. మరి అన్నీ కావాలంటే అవ్వదు కదండి, ఏదో కొంచెం టైం పడుతుంది కదా దేనికన్నానండి. ఆయన ఇవ్వడం కూడా మంచి ల్యాండ్లో అయితే బాగుండేది. అది అయితే చాలా బాగుండండి. ఇవ్వడం బాగానే ఇచ్చారండి, కట్టుకోవడం బాగానే చేశారు. కానీ ఇచ్చేది కొంచెం మంచిది, కొంచెం రోడ్డు పాడు అయితే బాగుండండి. అప్పుడు ఇచ్చినప్పుడు మా వాళ్ళు అడగపోవడం మా వాళ్ళు తప్పండి, అవతల వాళ్ళది కాదు కదండి. అదండి. అది మీ ఎమ్మెల్యే గారు బాగానే చూసుకుంటున్నారు మిమ్మల్ని? పర్లేదు, బాగా చూస్తున్నారు. అన్న ఎక్కడ నుండి వస్తున్నారు మీరు? జగన్ గారి కాలనీయా? మీరు ఎక్కడ నుండి వస్తున్నారు? కాలనీ ఉంది కానీ రోడ్డు లేదు, దారి లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత బ్రిడ్జ్ చేశారు, ఎలా అనిపిస్తుంది మీకు? బాగుందా మీకు? అవును. అప్పుడు ఎలా వెళ్ళేవాళ్ళు మీరు? అప్పుడు మామూలుగా దారి లేకుండా అలా ఉండిపోయేవాళ్ళు, ఇంట్లోనే ఉండిపోయేవాళ్ళు. మీకు సరే అమ్మా, థ్యాంక్ యూ. లలిత సార్, హేమశ్రీ లక్ష్మి సార్, భాగ్యశ్రీ, సంధ్య, సౌజన్య. ఎక్కడ మీ ఇల్లు ఎక్కడ? జగన్ కాలనీకి మరి దారి ఉందా మీరు వెళ్ళడానికి? లేదా? ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు అక్కడ? నేను 3 years నుంచి ఉంటున్నాను. 3 years. 2 years. 2 years. 2 years నుంచి ఉంటున్నారు. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు బ్రిడ్జ్ చేయించారు, మీకు ఎలా అనిపిస్తుంది? అప్పుడు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది మీకు? అప్పుడు అయితే స్కూల్కి మానేయడం అలా జరిగేది. ఇప్పుడు కొంచెం పర్లేదు. అయితే వాటర్ ఎక్కువగా వచ్చేది, ఇప్పుడు కొంచెం పర్లేదు. ఇప్పుడు చదువు కూడా పోయేది అప్పుడు, ఇప్పుడు చదువు కూడా వస్తుంది. అవునా? మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఎలా ఉంది ఇప్పుడు మరి? ఇప్పుడు చాలా బాగుంది. చాలా బాగుంది. కాకపోతే వాటర్ వచ్చేసినప్పుడు నిచ్చెనెక్కి అక్కడ దాకా నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బ్రిడ్జ్ చేశారు కదా, అలాంటి ఏమి ఇబ్బంది లేదు. అది బ్రిడ్జ్ పూర్తయితే మేము సైకిల్ మీద వెళ్తాం. అప్పుడైతే ఇబ్బందిగా ఉండేది, ఇప్పుడైతే కొంచెం రాగలుగుతున్నాం. కాలేజ్కి వెళ్ళడానికి అట్లా బాగుంది. నెక్స్ట్ పూర్తవుతే బ్రిడ్జ్ మేము వెళ్ళడానికి ఇంకా బాగుంటుంది. త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాం. చిన్న వర్షం పడినా కూడా మునిగిపోద్దండి కదా కాలనీ? మునిగిపోద్ది, వర్షం పడినప్పుడు వాటర్ ఎక్కువ వచ్చి అయిపోతుంది. పోయింది ఇది. అక్కడ వరకు అలా పొలం అంతా పోదు, వాటర్ వెళ్ళిపోయి వాళ్ళకి చాలా నష్టం వస్తుంది వర్షం వచ్చినప్పుడల్లా. మరి మీ ఊరికి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అయ్యారు, ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు జగన్ ఇక్కడ మనం లాస్ట్ టైం చూసామండి, పడవల మీద వెళ్ళేవారు అనమాట. అక్కడ వాటర్ ఫిల్ అయ్యి సడన్గా వరద అనేది ఒకేసారిగా వచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళంతా అటుపక్క బ్లాక్ అయిపోయారు, ఇటు రావడానికి లేదు.
వెంటనే గవర్నమెంట్ మన కూటమి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఈ పడవలు అవి ఏర్పాటు చేసి పోలీస్ సిబ్బంది ద్వారా బయటికి తీసుకొచ్చేవారు. వీళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది పవన్ కళ్యాణ్ గారు నేరుగా చూసి వీళ్ళ ఏరియాలో తిరిగి మీ దగ్గరికి వచ్చారు కదా, వచ్చారు సార్. సార్తో మాట్లాడారా మీరు? మీ మాట వినే వెంటనే చేయించారు ఈ పని. ఇప్పుడు ఆ బ్రిడ్జ్ వేస్తారు, రేపటి నుంచి మీరు సైకిల్ మీద వెళ్ళొచ్చు, లేదంటే మీ కాలేజ్ బస్సే డైరెక్ట్ మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఏంటంటే జగన్ గారు చేసిన పొరపాటు ఏదైతే ఉందో, గత ప్రభుత్వం చేసిన పొరపాటు ఏదైతే ఉందో దాన్ని మనం ఇంక దాన్ని క్లియర్ చేయాలి. కానీ ఆ ప్రభుత్వం మీద నిందలేయడం అనేది అనవసరం. వాళ్ళకి ఏదనేది ఊరట కలిగించాలి, ఏదన్నా మనం వాళ్ళకి సొల్యూషన్ చూపించాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఒక మాట ఇచ్చారు, వెంటనే బ్రిడ్జ్ చేస్తానని ఇమీడియట్గా దాన్ని చేయించడం కూడా జరిగింది. ఈరోజు చూడండి ఎలా అయిపోయిందో. ఏదో సార్ దృష్టికి వస్తే లారీలు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట. మొత్తం అన్నీ వెళ్ళిపోతాయి సార్. ఏ కాలేజ్ మీది? శ్రీనిధి కత్తిపూడి సార్. కత్తిపూడియా? ఓకే ఓకే ఓకే. మీకులా ఇంకా ఎంతమంది ఉంటారు స్టూడెంట్స్ అక్కడ? ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు సార్. ఒక 100 మెంబర్స్ ఉంటారు. కాలేజ్ కాదు సార్, మామూలు అదే కాలేజ్. ఓవరాల్గా స్టూడెంట్స్ అడుగుతున్నాను. సార్ ఉంటారు సార్. 100 మెంబర్స్ ఉంటారు. 100 మెంబర్స్ పైగానే ఉంటారు సార్. ఇంకా ఎక్కువ ఉంటారు సార్. ఓకే 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 థ్యాంక్ యూ. గణేష్ నాకు. మీ పేరు? గణేష్. ఎక్కడ మీరు ఉండేది? జగన్ కాలనీ. జగన్ కాలనీ. జగన్ కాలనీ. జగన్ కాలనీ. జగన్ కాలనీ ఉంది, మరి రోడ్ లేదా? రోడ్డు ప్రస్తుతానికి అంటే ఇప్పుడు అక్కడి పోస్తున్నారు ప్రస్తుతానికి. మొన్న లాస్ట్ ఇయర్ 1 year అయింది పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇదే టైంకి. కరెక్ట్గా 1 year అయింది ఆయన వచ్చి. అప్పుడు శాంక్షన్ చేశారు, అప్పటి నుంచి అలా మొదలెడితే ఇప్పుడు ఈ ఈ టైంకి అయ్యిందండి. అది పర్లేదా? ప్రస్తుతానికి. అప్పుడు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉండదు? అప్పుడైతే ఇంక వేరే దారి ఏం లేదండి, మామూలు మోకాళ్ళ వదిలి నీటిలో చెల్లివాళ్ళం. ఇప్పుడు బిజీ వచ్చింది. పిల్లల పరిస్థితి? పిల్లలంటే ఇంకోండి ఈ 4 రోజుల బట్టి నుంచి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. తర్వాత ఈ 2 రోజులు పోతే ఇంక మరి మామూలుగా ఆటోలో లోనికి వచ్చేస్తాయి. బాగుంది అయితే పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే. ఆయన వచ్చిన గురించి బిజీ అయిందండి, లేకపోతే. మీ పేరు? శ్రీనండి. ఎక్కడ ఉంటారు మీరు? శ్రీని కొత్తపేట. 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 ఇక్కడ పొలాలు ఉన్నాయి? పొలా వరకు సేల్ చేస్తున్నాం. ఇక్కడ జగన్ గారు కాలనీ కాలనీ గారు అవతల యువతల శివలమ్మాన్ కాలనీ, అదే శివలమ్మాన్ పక్కన వరి పొలాలు. ఓకే. కాదు మరి అంతకుముందు ఎలా ఉండదు, ఇప్పుడు ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు వచ్చాక? అప్పటికిప్పటికైతే చాలా బాగుంది. అంటే మొన్నటి దాకా బాధపడ్డాం, 1 year కూడా ఆ దారి వేసారు. ఆ దారి పోయాక ఇప్పుడు అర్జెంటుగా మాత్రం ఇది పని చేస్తున్నారు. ముందు అయితే మాత్రం అరిసెట్ చేశారు పని విసులో, ఈ గోడ విసులో, బిజ్జి విసులో కాదు. ఇప్పుడు మాత్రం చాలా స్పీడ్గా చేస్తారు. చాలా స్పీడ్ జరిగింది, బ్రిడ్జ్ చేశారు. మీకు అంత హ్యాపీ? సకంగా బంగారులకు ఈ 2 రోజుల్లో దారి చూపిస్తున్నారు మాకు. అదే చిన్న వర్షం వస్తే మునిగిపోదండి, ఎక్కువగా మీదన పడితే కాలు వచ్చేసి కొట్టేస్తుంటుంది. అంతేగాని ఆ చీటికి మటుకే మునిగిపోదండి. ఎక్కువ భారీగా వర్షం వచ్చేసి మేచేరులో నీరు వస్తే వరద కింద వచ్చారు, అంత తప్పండి. ఇంక రెండోది నేను వచ్చాక బాగుంది, అంత చాలా బాగుంది. దారి విసులో ఆయన రాకపోతే మాత్రం దారి పడదా. ఓకే అండి, థ్యాంక్ యూ. అమలాపురం బాగా పడింది. జగన్ కాలనీ ఏనండి? జగన్ కాలనీ కాదు, కొత్త కాలనీ అంటారు. కొత్త కాలనీ అలా అంటారు. ఓకే ఓకే. అదే జగన్ గారు కాలనీ ఇచ్చారు, ఇల్లు ఇచ్చారు, కానీ దానికి వెళ్ళడానికి దారి ఇవ్వలేదు. దారాత ఇవ్వలేదండి. అంటే మేడ కట్టి మెట్లు పెట్టినట్టు. స్థలం ఇచ్చారండి, ఎందుకు మరి ఉండలేదండి. ఇప్పుడు అప్పుడు ఆ బ్రిడ్జ్ లేకపోతే ఎలా వెళ్తారండి? బ్రిడ్జ్ ఉన్న గురించి ఇప్పుడు చూడండి ఎంత ఏదో ఇప్పుడు ఎమర్జెన్సీగా పాపం అప్పుడు 1 రోజులు అలా బాగా చాలా బాగా చేస్తున్నారండి. వర్క్ చాలా ఫాస్ట్ గా చేస్తున్నారు. చాలా బాగా జరుగుతుందా? లాస్ట్ టైం మీరు పడవల మీద వెళ్ళారు కదా, ఇప్పుడు బండ్ల మీద వెళ్ళిపోవడానికి ఇబ్బంది. ఇప్పుడు అదే కళ్ళు మూసి వెళ్ళిపోవచ్చండి ఈసారి. చాలా హ్యాపీ అండి. ఈ నైట్కి వెళ్ళిపోవచ్చండి చక్కగా బండ్ల మీద. ఇప్పుడు బైక్ మీద వెళ్ళిపోతారు అప్పుడు? వెళ్ళిపోతాం. ఇంతకు ముందు ఎలా వెళ్ళారు? ఇలా వెళ్ళి బాగా దాటి వెళ్ళి పక్కన దారి వచ్చిన దారి. లాస్ట్ టైం పడవల మీద వెళ్ళినట్టు ఏదో చూసాం. అప్పుడు వెళ్ళేవాడిని పడవ వేసారు, 2 సార్లు వేసారండి పడవ. పడవలు వేసారా? పడవల మీద వెళ్ళేవారు. పడవలో పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి పడవ వేసి విజయగడ ప్యాక్ చేసాను. కళ్యాణ్ గారు వచ్చి చాలా బాగా చూసుకున్నారండి జనాలను అయితే. కళ్యాణ్ గారు. జగన్ గారు ఇల్లు ఇస్తే పవన్ కళ్యాణ్ గారు రోడ్ వేసారండి, బిజీ కట్టారండి. ఇప్పుడు ఎమర్జెన్సీగా కట్టారండి. అయితే ఎమర్జెన్సీగా వరదల్లో వచ్చారు, చూసారు, అన్ని తిరిగారండి కళ్యాణ్ గారు.
తిరిగి వెళ్ళి చూసి ప్యాక్ చేశారండి బ్రిడ్జి. ప్యాక్ చేశారు, జనాలకు డబ్బులు వేసారండి. డబ్బులు కూడా పడుతుంది కొంపలకు 10,000 వేసారండి. ప్రతి ఆ, ఎన్ని దీనికైతే ఎన్ని ఇల్లు ఉంటాయి లోపల? 2,300 దాకా ఉంటాయండి. 2,300 ఇల్లు, ప్రతి ఇంటికి 10,000 వేశారు. అంటే కట్టలేదండి, కట్టిన వాటికి వేసారండి. కట్టలేదు, స్థలాలు ఇస్తున్నారు, స్థలాలు ఇచ్చారండి, కట్టుకున్న వాళ్ళు కట్టుకున్నారు. కట్టిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి కాపురాలు అందరూ ఇచ్చారండి, 10,000 చెప్పండి. 10,000 ఇచ్చారు. ఓకే ఓకే. అంటే మీ జగన్ కాలనీ ఏంటి? ఓకే. మరి ఈ టైంలో లాస్ట్ టైం ఈ టైంకి వచ్చినప్పుడు మీరు పడవల మీద వెళ్ళేవారు కదా, మరి ఇప్పుడు ఎలా వెళ్తున్నారు? బ్రిడ్జ్ ఎవరేసారు తెలుసా? ఓకే ఓకే. పవన్ కళ్యాణ్ గారు కలిసారా మీరు? వచ్చారు కదా ముందు సంవత్సరం. ఈ టైంలో లాస్ట్ టైం వచ్చారు కదా, మాట్లాడారా మీరు? మాట్లాడలేదు. సరే, ఎవరన్నా మాట్లాడండి. ఏం అడిగారు అసలు మీ కాలనీ కోసం? బ్రిడ్జ్ అడిగారు. బ్రిడ్జ్ అడిగారు. సార్ ఏమన్నారు? వేస్తానన్నారు. ఇప్పుడు వేస్తారు కదా. ఇప్పుడు ఈ ఏరియాలో ఎన్నాళ్ళ నుంచి ఉంటున్నారు మీరు? 1 year. 1 year నుంచి. ఓకే ఓకే ఓకే. స్కూల్కి వెళ్ళడానికి ఇబ్బంది అయ్యేదా? వాటర్ వచ్చేస్తే అదంతా తిరిగి వెళ్ళాల్సి వచ్చింది. అదంతా వేరే ఊరి నుంచి వెళ్ళాలా? తాడిపత్రి నుంచి? ఇక్కడ పొలాలు కొట్టిన పొలాల గొట్ల నుంచి వెళ్ళాలి. అయితే ఒక 1 hour పడుతుంది. కాలేజ్కి వెళ్ళాలంటే ఒక 1 hour ముందు బయలుదేరాలి. కానీ ఇప్పుడు డైరెక్ట్గా బ్రిడ్జ్ నుంచి వచ్చేయచ్చు. 5 minutes.